యవ్వనస్తులు ఎందుకు దేవుడంటే తెలిసి చిన్నప్పటి నుండి దేవుని వాక్యం వింటున్నప్పటికీ కూడా ఇంకా వారు రక్షణ అనుభవంలోనికి రాలేకపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడంటే తెలియక కాదు, దేవుని యొక్క రుచి తెలియక కాదు, దేవుడు చేసే కార్యాలు తెలియక కాదు, లోకానికి దూరం అయిపోతామేమో అని బాప్తీసానికి దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ నీ యవ్వనాన్నంతా వృధా చేసుకుని నేను 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నేను మంచం ఎక్కేసిన తర్వాత, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చిలకరింపు తీసేసుకుందాము, బాప్తీసం అప్పుడు తీసుకుందాము అనుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దు. ఈ బాల్య దినములే అంతే, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. పోయిన యవ్వన కాలము మరలా తిరిగి రాదు. ప్రతి యవ్వనస్తుడు ఎవరైతే యవ్వన కాలంలో వారి యవ్వనాన్ని ఉపయోగించకుండా రోడ్ల మీద తిరిగారో వాళ్ళందరినీ దేవుడు గట్టిగా కొట్టి దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. మనకు తెలుసు దెబ్బ తగులుతుందని తెలిసి దెబ్బ తిని చచ్చికెందుకు రావడం? ఏదో దెబ్బ తగలక ముందే నువ్వు దేవుని సన్నిధి